గంగాదేవిని ప్రార్థిస్తున్నాను, దయచేసి భూమికి రండి. ఒక్క క్షణం, కేవలం ఒక్క క్షణం కళ్ళు తెరిస్తే 60,000 మంది బూడిదైపోయారు. అవును, వినడానికే చాలా భయంకరంగా ఉంటుంది. నిజంగా ఆ బూడిదను శుద్ధి చేయడానికి, వాళ్ల ఆత్మలకు విముక్తి కలిగించడానికి సాక్షాత్తు ఆకాశం నుండి ఒక మహానది భూమిపైకి దూకాల్సి వచ్చింది. అంటే ఇది వింటుంటే ఒక రకంగా ఏదో హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమా క్లైమాక్స్లా అనిపిస్తుంది కదా. ఖచ్చితంగా. కానీ ఇది మనం వాల్మీకి రామాయణంలోని బాలకాండ, అలాగే ఇతర పురాణాల ద్వారా తెలుసుకుంటున్న ఒక అత్యంత ప్రాచీనమైన గాథ. రైట్. ఈనాటి మన ఈ లోతైన విశ్లేషణలో గంగావతరణం అనే ఈ అద్భుత ఘట్టాన్ని మనం డీకోడ్ చేయబోతున్నాం. మన ముందున్న గ్రంథాలను బట్టి చూస్తే ఇది కేవలం ఒక నది పుట్టుక గురించిన కథ మాత్రమే కాదు. ఇది అహంకారం, భౌతిక బలం, ప్రకృతి శక్తులు మరియు ఒక మనిషి సాధించిన అసాధ్యమైన విజయం చుట్టూ అల్లిన ఒక పెద్ద నెట్వర్క్. అదే కదా, అసలు ఆకాశంలో ప్రవహించే పవిత్రమైన గంగానదికి భూమిపై ఉన్న ఒక చక్రవర్తికి సంబంధమేమిటి? ఈ ప్రశ్నతోనే ఈరోజు ఈ కథలోని చిక్కుముడులను ఒక్కొక్కటిగా విప్పుకుంటూ వెళ్దాం. తప్పకుండా. ఆ సంబంధాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ముందుగా రామాయణంలో చెప్పిన ఇక్ష్వాకు వంశపు చరిత్రలోకి వెళ్ళాలి. ఓహో, ఇక్ష్వాకు వంశం అంటే ఇక్కడ ప్రధాన పాత్ర సగర మహారాజు గదా? అవునండి, సగర మహారాజు. రామాయణ గ్రంథాలు ఈ రాజులు చాలా అజేయమైన పరాక్రమశాలిగా వర్ణించాయి. ఆయనకున్న అతి పెద్ద సంపద, అలాగే శక్తి ఏంటంటే ఆయన 60,000 మంది కుమారులు. 60,000 మందా? అబ్బా, అది మామూలు సైన్యం కాదు. నిజమే. ప్రాచీన కాలపు భౌగోళిక రాజనీతి పరిస్థితులను బట్టి చూస్తే ఆ అంత పెద్ద సంఖ్యలో వారసులు లేదా సైన్యం ఉండటం అనేది సాటి లేని బలానికి సంకేతం. అవును, నాకైతే ఇదొక పెద్ద అడ్వాంటేజ్ లాగా అనిపిస్తోంది ఆ కాలంలో. కరెక్ట్. తన శక్తిని ప్రపంచానికి తిరుగులేని విధంగా చాటి చెప్పడానికి సగరుడు అశ్వమేధ యాగం ప్రారంభించాడు. అసలు ఈ యాగం వెనుక ఉన్న మెకానిజం ఏంటంటే ఒక ప్రత్యేకమైన గుర్రాన్ని పూజించి వదిలిపెడతారు. అంటే అది ప్రపంచం చుట్టూ స్వేచ్ఛగా తిరిగి రావాలి, అంతే కదా? అవును. అది ఏ రాజ్యాల గుండా వెళితే ఆ రాజ్యాలన్నీ సగరుని ఆధిపత్యాన్ని అంగీకరించినట్లు లెక్క. ఒకవేళ ఎవరైనా అడ్డుకుంటే వాళ్లతో ఈ 60,000 మంది సైన్యం తీవ్రమైన యుద్ధం చేయాల్సి ఉంటుంది. ఒక రకంగా ఈ అశ్వమేధ యాగం కాన్సెప్ట్ చూస్తుంటే నాకు మన నేటి కాలంలో ఒక పెద్ద సామ్రాజ్యం లేదా మల్టీనేషనల్ సంస్థ గుర్తొస్తుంది. తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించడానికి వాళ్ళు చేసే ఒక అతి పెద్ద కార్పొరేట్ పవర్ ప్లే లాగా అనిపిస్తోంది. బాగా చెప్పారు. ఒక కార్పొరేట్ పవర్ ప్లే లాగానే ఉంటుంది. అంటే తమ బ్రాండ్ లేదా పవర్ ఎక్కడికైనా వెళ్లగలదు, ఎవరినైనా శాసించగలదు అని చూపించడానికి చేసే ఒక హాస్టైల్ టేకోవర్ ప్రయత్నం లాంటిది. కానీ ఇక్కడ నాకు ఒక డౌట్. అంతటి శక్తివంతమైన రాజుకు తన వద్ద 60,000 మంది కొడుకులున్నప్పుడు ఇలాంటి ఒక భౌతికమైన ప్రదర్శన ఎందుకు అవసరం పడింది? ఆ ఆధిపత్య పోరులోనే అసలు సమస్య మొదలైందా? ఖచ్చితంగా అక్కడే మొదలైంది. ఏ రకమైన సిస్టంలో అయినా సరే ఆధిపత్యం అనేది ఒక దశకు చేరుకున్నాక అది ఇతరులలో అభద్రతాభావాన్ని, తీవ్రమైన అసూయను పుట్టిస్తుంది. రైట్, ఎవరికైనా భయం వేస్తుంది. అవును. ఇక్కడే మన గ్రంథాలు దేవేంద్రుడి పాత్రను ప్రవేశపెట్టాయి. దేవతల రాజైన దేవేంద్రుడికి సగరుని ఈ పవర్ ప్లే చూసి తన సింహాసనానికి ఎక్కడ ముప్పు వస్తుందోనని భయం పట్టుకుంది. ఓహో, ఇంద్రుడికి ఇన్సెక్యూరిటీ మొదలైందన్నమాట. అవును. అందుకే అతనొక వ్యూహాత్మకమైన ఎత్తుగడ వేశాడు. ఆ యాగ గుర్రాన్ని రహస్యంగా దొంగిలించి తీసుకువెళ్లి ఎక్కడో కాదు, పాతాళంలో అత్యంత ఏకాగ్రతతో తపస్సు చేసుకుంటున్న కపిల మహర్షి ఆశ్రమంలో దాచిపెట్టాడు. అబ్బా, ఇది చాలా క్లిష్టమైన రాజకీయ ఎత్తుగడ. అవునండి. సమస్యను తన దగ్గర పెట్టుకోకుండా తనకంటే అత్యంత శక్తివంతమైన మరొకరి వద్దకు మళ్లించడం ద్వారా దేవేంద్రుడు ఒక పెద్ద ఉచ్చు పన్నాడు. ఇక్కడ నాకొక ముఖ్యమైన సందేహం కలుగుతోంది. తప్పు చేసింది అంటే ఆధిపత్యం కోసం అహంకారం ప్రదర్శించింది సగరుడు మరియు అతని కొడుకులు. దాన్ని దొంగచాటుగా దెబ్బతీయాలని చూసింది దేవేంద్రుడు. మరి ఈ ఇద్దరి రాజకీయ చదరంగంలో ఏ పాప మెరుగని ఆ కేవలం తపస్సు చేసుకుంటున్న కపిల మహర్షిని పావుగా ఎందుకు వాడుకోవాలి? ఇందులో ఇంద్రుడి వ్యూహం స్పష్టంగా అనైతికంగా లేదా? పౌరాణిక గ్రంథాలు దీన్ని ఎలా సమర్థిస్తున్నాయి? ఇది చాలా లాజికల్ ప్రశ్న. నిజానికి పురాణాలు ఇంద్రుడి చర్యను ఏమీ సమర్థించలేదు. దాన్ని ఒక వాస్తవిక రాజకీయ ఎత్తుగడగానే చూపించాయి. అంటే ప్రాక్టికల్ పాలిటిక్స్ లాగా. అంతే. సిస్టంలో ఎప్పుడైనా ఇద్దరు బలవంతులు ఢీకుంటున్నప్పుడు
మూడవ పక్షం బలైపోవడం అనేది మనం చరిత్రలో ఎప్పుడూ చూసే ప్యాటర్న్. ఇక్కడ ఇంద్రుడి ఉద్దేశం కపిల మహర్షికి హాని చేయడం కాదు. మరింకేమిటి? ఆ మహర్షి దగ్గరున్న ప్యాసివ్ ఎనర్జీని, అంటే ఆయన తపోశక్తిని సగరపుత్రుల మీదకు వెపనైజ్ చేయడం. ఓ, వాళ్ల మీదే ప్రయోగించడం. అవును. ఆ తర్వాత జరిగిందేమిటంటే, సగరపుత్రులు భూమిని తవ్వుకుంటూ వెతుక్కుంటూ వెళ్లి ఆ ఆశ్రమానికి చేరుకున్నారు. అక్కడ గుర్రాన్ని చూసిన వెంటనే కనీసం ఆలోచించకుండా ఆ మహర్షి దాన్ని దొంగిలించాడని భ్రమపడ్డారు. ఆ సమయంలో ఆ 60,000 మంది ప్రవర్తన ఒక మాబ్ మెంటాలిటీకి పర్ఫెక్ట్ ఉదాహరణలా అనిపిస్తుంది కదా. ఖచ్చితంగా. వాళ్లకు ఎవరూ ఎదురులేరు అన్న గర్వం, అప్పటికే నెలల తరబడి భూమిని తవ్వుకుంటూ వచ్చిన అలసట, కోపం, ఇవన్నీ కలిసి వాళ్ల ఆలోచనా శక్తిని మూసేశాయి. నిజమే. వాళ్ళకేం చేస్తున్నారో కూడా అర్థం కాలేదు. కనీసం ఆ మహర్షి ఎవరు, ఆయన నేపథ్యం ఏమిటి అని కూడా తెలుసుకోకుండా గుడ్డిగా దాడికి దిగారు. ఇదొక క్లాసిక్ బ్లైండ్ అగ్రెషన్. అవును. ఆ మాబ్ మెంటాలిటీయే వాళ్ల వినాశనానికి కారణమైంది. వాళ్ళు అరుస్తూ ఆయుధాలతో దాడి చేయడానికి వెళ్ళినప్పుడు కపిల మహర్షి బాహ్యంగా ఎలాంటి ఆయుధం తీరిగేదు. మరి ఏం జరిగింది? ఆయన కేవలం కళ్ళు తెరిచాడు అంతే. ఆ ఒకే ఒక్క చూపులోని అగ్నికి 60,000 మంది ఆ క్షణంలోనే బూడిదైపోయారు. అబ్బా, జస్ట్ ఒక్క చూపుకే. అవును. ఇక్కడ మనం తపస్సు వెనుక ఉన్న మెకానిజం అర్థం చేసుకోవాలి. తపస్సు అంటే కేవలం కళ్ళు మూసుకొని కూర్చోవడం కాదు. ప్రాచీన భారతీయ తత్వశాస్త్రం ప్రకారం అదొక బయో ఎనర్జీ ప్రక్రియ. అంటే శారీరక, మానసిక శక్తులను ఒకే దగ్గర కేంద్రీకరించడం అంటారా? సరిగ్గా చెప్పారు. అలా కేంద్రీకరించినప్పుడు అపారమైన ఉష్ణశక్తి లేదా థర్మల్ ఎనర్జీ ఉత్పన్నమవుతుంది. కపిల మహర్షి కళ్ళు తెరిచినప్పుడు ఆ కేంద్రీకృతమైన శక్తి ఒక లేజర్ బీమ్ లాగా బయటకొచ్చి ఆ 60,000 మందిని భస్మం చేసింది. మైండ్ బ్లోయింగ్. అంటే భౌతికమైన సంఖ్యాబలం అనేది ఒక కేంద్రీకృతమైన కాస్మిక్ లేదా బయో ఎనర్జీ ముందు ఏమాత్రం నిలబడలేదన్నమాట. ఏమాత్రం నిలబడలేదు. సరే, వాళ్లు కాలిపోయారు. కాని అక్కడితో కథ ముగిసిపోలేదు కదా. మన సోర్సెస్ ప్రకారం వాళ్ల భౌతిక శరీరాలు కాలిపోయినప్పటికీ వాళ్ల ఆత్మలకు శాంతి దక్కలేదు. భూమిపైనే బందీలుగా చిక్కుకుపోయారు. అవును. వాళ్లకి విమోచనం కలగాలంటే ఆకాశంలో ప్రవహించే పవిత్రమైన గంగామాత స్పర్శ వల్లనే సాధ్యమని పండితులు చెప్పారు. ఇక్కడే నాకు కొంచెం ఆశ్చర్యంగా ఉంది. అసలు ఆ భస్మాన్ని శుద్ధి చేయడానికి గంగే ఎందుకు రావాలి? ఇదొక లాజికల్ జంప్ లాగా అనిపిస్తోంది. ఆత్మలు బందీ అవడం వెనుక ఉన్న సైన్స్ లేదా ఫిలాసఫీ ఏమిటి? దీని వెనుక ఒక లోతైన సైకలాజికల్ మరియు ఆధ్యాత్మిక మెకానిజం ఉందండి. ఒక మనిషి తీవ్రమైన అహంకారంతో, పగతో, ద్వేషంతో, అత్యంత హింసాత్మకమైన ఆలోచనలతో ఉన్నప్పుడు అకస్మాత్తుగా మరణిస్తే ఆ నెగటివ్ ఎనర్జీ అక్కడే ట్రాప్ అయిపోతుందని మన వేదాంతం చెప్తుంది. ఓహో, అంటే వాళ్ల కోపం అంతా ఆ బూడిదలోనే ఉండిపోయిందన్నమాట. అవును. ఆ 60,000 మంది అత్యంత రౌద్రంతో, అజ్ఞానంతో చనిపోయారు. కాబట్టి ఆ బూడిదలో కూడా ఆ అశాంతి, ఆ నెగటివ్ ఫ్రీక్వెన్సీ అలానే ఉండిపోయాయి. దాన్ని న్యూట్రలైజ్ చేయాలంటే మామూలు శక్తి సరిపోదు. మరి ఎలాంటి శక్తి కావాలి? ఈ విశ్వంలోనే అత్యంత స్వచ్ఛమైన, ఎలాంటి నెగటివిటీ లేని ఒక అబ్సల్యూట్ జీరో ఎంట్రోపీ ఉన్న శక్తి కావాలి. పౌరాణికంగా ఆ శక్తి పేరు గంగా. ఆమె ఆకాశంలో, అంటే దేవలోకంలో ప్రవహించే స్వచ్ఛతా స్వరూపం. రైట్ రైట్. ఆ అత్యున్నతమైన కాస్మిక్ ప్యూరిటీ మాత్రమే వాళ్ల అజ్ఞానపు మకిలిని కడిగి ఆ ఎనర్జీని రిలీజ్ చేయగలదు. ఈ పాయింట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. నెగటివ్ ఎనర్జీని బ్రేక్ చేయడానికి ఒక అబ్సల్యూట్ ప్యూర్ ఎనర్జీ అవసరం. అయితే ఆ గంగను కిందకు తీసుకురావడం అనేది ఏదో ఓవర్ నైట్లో జరిగిన ప్రాజెక్ట్ కాదు కదా. అస్సలు కాదు. గ్రంథాలు స్పష్టంగా చెబుతున్నాయి, తరాలు గడిచిపోయాయి అని. అవును. సగరుని మనవడు అంశుమంతుడు ప్రయత్నించి విఫలమయ్యాడు. ఆ తర్వాత అతని కొడుకు దిలీపుడు కూడా తీవ్రంగా తపస్సు చేసి ప్రాణాలు వదిలాడు. ఆ తర్వాత వచ్చినవాడే భగీరథుడు. కరెక్ట్. ఇదొక మల్టీ జనరేషనల్ ట్రామాలాగా ఉంది నాకు. తన పూర్వీకుల పాపాన్ని కడగాల్సిన బాధ్యత భగీరథుడి భుజాలపై పడింది. అతను రాజ్యాన్ని వదిలేసి అడవులకు వెళ్లి ఒక కాలు మీద నిలబడి వర్షం, గాలి, ఎండలను తట్టుకుని 1000 సంవత్సరాలు ఘోర తపస్సు చేశాడు. అవును, మామూలు తపస్సు కాదది. నేటి భాషలో చెప్పాలంటే అతను తన లక్ష్యం కోసం ఒక అల్టిమేట్ ఫోకస్తో పనిచేశాడు. అవును. భగీరథుని తపస్సు అనేది మానవ సంకల్ప బలానికి పరాకాష్ట. తన ముత్తాతల అహంకారానికి, అలాగే తనకున్న ఈ వినయపూర్వకమైన పట్టుదలకు ఇక్కడ స్పష్టమైన కాంట్రాస్ట్ కనిపిస్తుంది. ఖచ్చితంగా. అతని నిరంతర తపస్సుకు మెచ్చి చివరికి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. భగీరథుడు గంగను భూమికి పంపమని అడిగాడు.
బ్రహ్మదేవుడు వరమిచ్చాడు కానీ అక్కడే ఒక పెద్ద కండిషన్ పెట్టాడు. కండిషన్ సప్లై అన్నమాట. అదే గంగా ఆకాశం నుండి నేరుగా భూమిపై పడితే ఆ ఫోర్స్కి భూమి బద్దలైపోతుందని, ఆ ప్రవాహాన్ని నియంత్రించగలవాడు మహాదేవుడైన శివుడు మాత్రమేనని హెచ్చరించాడు. ఇక్కడే బ్రహ్మదేవుడి వ్యూహం ఆశ్చర్యంగా ఉంది. భగీరథుడు తన జీవితమంతా ధారాపోసి తపస్సు చేస్తే బ్రహ్మ ప్రత్యక్షమే వరం ఇచ్చేశాడు. కానీ ప్రాజెక్ట్ లాంచ్ అయ్యే ముందు ఒక భారీ టెక్నికల్ గ్లిచ్ ఉందన్నాడు. అవును, భూమి తట్టుకోలేదని చెప్పాడు. అంటే విశ్వాన్ని సృష్టించిన బ్రహ్మకు కూడా గంగా వేగాన్ని ఆపే లేదా కంట్రోల్ చేసే శక్తి లేదా? ఒకవేళ ఉంటే మళ్ళీ భగీరథుణ్ణి శివుడి దగ్గరికెందుకు పంపినట్లు? ఇదొక పరీక్ష లేక నిజంగానే ఒక డిజైన్ ఫ్లానా? ఇది చాలా బ్యూటిఫుల్ క్వశ్చన్ అండి. ఇది డిజైన్ ఫ్లా కాదు, ఇది ప్యూర్ ఫిజిక్స్ మరియు కాస్మిక్ రూల్స్కు సంబంధించిన విషయం. బ్రహ్మదేవుడు ఈ భూమి అనే ఒక పరిమిత వ్యవస్థను సృష్టించాడు. దానికి ఒక నిర్దిష్టమైన కెపాసిటీ ఉంటుంది. ఓకే, గంగా అనేది సృష్టికి ఆవల ఉన్న అనంతమైన శక్తి. ఒక అనంతమైన శక్తిని భూమి లాంటి ఒక పరిమిత వ్యవస్థలోకి తీసుకురావాలంటే దాన్ని తట్టుకునే ఒక బఫర్ ఉండాలి. అంటే హై వోల్టేజ్ కరెంటును నేరుగా ఒక చిన్న డొమెస్టిక్ బల్బుకు కనెక్ట్ చేస్తే ఎలా పేలిపోతుందో అలా అన్నమాట. ఎగ్జాక్ట్లీ, పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఆ అపారమైన వోల్టేజ్ని నియంత్రించి స్టెప్ డౌన్ చేసి ఇంటికి అవసరమైనంత పంపడానికి ఒక ట్రాన్స్ఫార్మర్ కావాలి. ఇక్కడ శివుడు ఆ ట్రాన్స్ఫార్మర్ పాత్రను పోషిస్తున్నాడనమాట. సరిగ్గా చెప్పారు. భూమి ఆ కాస్మిక్ ఫోర్స్ను డైరెక్ట్గా పీల్చుకోలేదు. ఆ కైనెటిక్ ఎనర్జీని పీల్చుకుని బ్యాలెన్స్ చేసి నెమ్మదిగా భూమికి అందించగలిగే ఒక స్థిరమైన అస్తిత్వం కావాలి. కదలికలేని అనంతమైన ప్రశాంతతకు మారుపేరు శివుడు. రైట్. అందుకే ఆ ట్రాన్స్ఫార్మర్ లాంటి రక్షక కవచంగా శివుడి అవసరం ఏర్పడింది. గంగావతరణం కథలో ప్రతి పాత్ర ఒక నిర్దిష్టమైన ప్రకృతి ధర్మాన్ని సూచిస్తుంది. సో బ్రహ్మ దగ్గర ఒక పర్మిషన్ దొరికింది, కానీ ఇప్పుడు ఆ శక్తిని రిసీవ్ చేసుకునే హార్డ్వేర్ కోసం భగీరథుడు మళ్లీ పోరాటం చేయాలి. అవును. అందుకే అతను ఏమాత్రం నిరాశపడకుండా శివుని కోసం రెండవసారి తీవ్రమైన తపస్సు ప్రారంభించాడు. అతని పట్టుదలకు కదిలిన శివుడి ప్రత్యక్షమై గంగను తన జటాలలో అంటే జుట్టులో పట్టుకుంటానని మాటిచ్చాడు. అవును, ఇక్కడి వరకు అంత సవ్యంగానే ఉంది. అంతా సవ్యంగా జరుగుతోంది అనుకునే లోపు సోర్సెస్ ప్రకారం ఇక్కడ కథలో ఇంకో ఊహించిన ట్విస్ట్ ఉంది. తన స్వచ్ఛతపై, తన శక్తిపై గర్వించిన గంగామాతకు ఒక అహంకారం పుట్టింది. అదే ఇక్కడ అసలు సమస్య. నేను దేన్నైనా కడగగలను, ఒకే ఉదుటున పాతాళానికి ఈ శివుడితో సహా కొట్టుకుపోయేలా చేయగలను అన్న గర్వంతో ఆకాశం నుంచి ఒక్కసారిగా భూమి మీదకు దూకేసింది. ఇక్కడే మనం అహంకారం అనే కాన్సెప్ట్ గురించి చాలా లోతైన విశ్లేషణ చేయాలి. గంగాజలం అత్యంత పవిత్రమైనది. కానీ ఎంతటి పవిత్రమైన శక్తికైనా, అది ఎంత స్వచ్ఛమైనదైనా సరే, దానికి అహంకారం తోడైతే దాని పతనం మొదలవుతుంది. అంటే ఈగో రాకూడదు అంటారు. అవును. ఆకాశం నుండి అహంకారంతో ఒక మహాప్రవాహంగా దూకిన గంగను చూసి శివుడు కోపపడలేదు, ఎదురుదాడి అస్సలే చేయలేదు. ఆయన ఒక స్థిరమైన కవచంలా నిలబడి కేవలం తన జటాలను విప్పాడు. వావ్! ఆ జటలు ఒక అనంతమైన అడవిలా, ఒక చిక్కుముడిలా మారిపోయాయి. ఆకాశం నుంచి పడ్డ గంగ నేరుగా ఆ జటాలలోకి ప్రవేశించింది. అంతే, ఆ జుట్టులోనే పూర్తిగా చిక్కుకుపోయింది. కిందకు ఒక్క చుక్క నీరు కూడా రాలేదు. ఇది వింటుంటే నాకొక టెక్నికల్ అనాలజీ గుర్తుకొస్తుంది. చెప్పండి. ఒక నియంత్రణ లేని అనంతమైన మ్యాసివ్ డేటా ఫ్లబ్ సర్వర్ పైకి అటాక్ చేయడానికొస్తుంటే ఆ సర్వర్ క్రాష్ అవ్వకుండా కాపాడే ఒక అల్టిమేట్ సైబర్ సెక్యూరిటీ ఫైర్ వాల్ లాగా శివుని జటాలు పనిచేశాయి. పర్ఫెక్ట్. ఆ డేటా మొత్తం ఆ ఫైర్ వాల్లోని అల్గారిథమ్స్లో చిక్కుకుపోయి ప్రాసెస్ అయిపోయింది. తనను ఎవరూ ఆపలేరు అనుకున్న గంగ ఏకంగా శివుని జుట్టులో దారి దొరకక సంవత్సరాల తరబడి గిరగిరా తిరుగుతూ ఉండిపోవడం విచిత్రంగా ఉంది. అసలు ఆ జటాలు ఆ వేగాన్ని ఎలా ఆపగలిగాయి? మీరు చెప్పిన అనాలజీ పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఆ జటాలు ఒక కైనెటిక్ డాంపింగ్ ఫీల్డ్ లాగా పనిచేశాయి. గంగకున్న వేగాన్ని, అహంకారాన్ని హింసతో అంచకూడదు. ఎందుకంటే ఆమె పవిత్రమైనది. రైట్, పవిత్రతను గౌరవించాలి కదా. అందుకే శివుడు ఆ ప్రవాహాన్ని తన జటాలనే వలయంలో తిప్పడం ద్వారా ఆమెలోని ఆవేశాన్ని, గర్వాన్ని కరిగించేశాడు. ఒక శక్తివంతమైన ఎనర్జీకి తన పరిమితులేమితో ప్రాక్టికల్గా అర్థమయ్యేలా చేశాడు. ఇది బ్యాలెన్స్కి ఒక గొప్ప ఉదాహరణ. శక్తి ఎప్పుడో నియంత్రణలో ఉన్నప్పుడే దానికి సార్థకత ఉంటుంది. నిజమే. అహంకారం అణిగిపోయిన తర్వాత భగీరథుడు మళ్లీ శివుణ్ణి ప్రార్థించడం మొదలుపెట్టాడు. శివుడు కరుణించి తన జటాల నుండి గంగను ఒక చిన్న ప్రవాహంగా
బిందు సరోవరం అనే ప్రదేశంలోకి విడుదల చేశాడు. అవును. సరే, ఇప్పుడు గంగ కిందకొచ్చేసింది. భగీరథుడు ముందు నడుస్తున్నాడు. గంగ అతని వెనకాల పర్వతాలు, అడవులు దాటుకుంటూ వెళ్తోంది. ఇక నేరుగా వెళ్లి ఆ బూడిదను కడిగేయొచ్చు కదా అనుకుంటే దారిలో మళ్ళీ ఇంకో అడ్డంకి. అవును, ఇంకో టెస్ట్. ఈసారి ఆ ప్రవాహం జెహ్ను మహర్షి ఆశ్రమాన్ని ముంచేసింది. దాంతో ఆ మహర్షికి విపరీతమైన కోపం వచ్చి ఆ నదిని మొత్తంగా ఒక గుటకలో తాగేశాడు. అంటే ఈ కథ మొత్తంలో నీరు కంట్రోల్ తప్పిన ప్రతిసారి ఒక మహర్షికి కోపం వస్తున్నట్లుంది. ముందు కపిల మహర్షి, ఇప్పుడు జెహ్ను మహర్షి. అసలు ఈ మునులకు ఇంత కోపం ఎందుకు? ఇది కొంచెం విచిత్రంగా లేదా? పైకి చూడ్డానికి ఇది కేవలం కోపంలా కనిపిస్తుంది, కానీ పౌరాణిక గ్రంథాలు దీన్నొక సింబాలిక్ మెటఫర్గా వాడే. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే జెహ్ను మహర్షి ఆశ్రమం అనేది ఒక జ్ఞాన కేంద్రం. ఓకే. సహజ శక్తులు హద్దులు దాటి ప్రవహించినప్పుడు అవి మానవ విజ్ఞానాన్ని, నాగరికతను ధ్వంసం చేస్తాయి అనేదానికి ఇదొక ప్రతీక. ఆశ్రమాన్ని ముంచెత్తడం అంటే ప్రకృతి నియంత్రణ తప్పడమే. మరి మహర్షి నదిని మొత్తంగా తాగేయడం దేనికి సంకేతం? అంటే మానవ మేధస్సు మరియు తపశ్శక్తి ముందు ఎంతటి ప్రకృతి శక్తి అయినా తలవంచక తప్పదు అని చూపించటం. జ్ఞానం ద్వారా ప్రకృతిని నియంత్రించవచ్చు అనే సందేశం ఇందులో ఉంది. వావ్! అంటే భౌతికమైన వరదను సైతం మేధోపరమైన శక్తితో ఆపొచ్చు అన్నమాట. ఆ తర్వాత భగీరథుడు మళ్లీ జహ్ను మహర్షిని బ్రతిమాలుకుంటాడు. ఈ ప్రవాహం తన స్వార్థం కోసం కాదని, తన పూర్వీకుల పాపాలను కడగడానికే అని వివరించిన తర్వాత ఆ మహర్షి శాంతించి గంగను తన కుడి చెవిలో నుండి విడుదల చేస్తాడు. అందుకే గంగకు జాహ్నవి అని పేరు వచ్చింది. అవును. చెవిలోంచి రావడమంటే జ్ఞానం ద్వారా ఫిల్టర్ అయి రావడం అని మనం అర్థం చేసుకోవచ్చా? ఖచ్చితంగా. అది కేవలం నీరు కాదు, ఇప్పుడు అది ఒక జ్ఞాన ప్రవాహంగా మరింత పవిత్రంగా మారింది. ఇక్కడ ఈ కథలోని తాత్వికతను మనం ఒకసారి స్పష్టంగా క్రోడీకరిద్దాం. ఈ మొత్తం ఘట్టంలో 3 ప్రధాన శక్తులు పనిచేస్తున్నాయి. చెప్పండి. మొదటిది గంగా. ఇది అపారమైన శక్తికి, అనివార్యమైన స్వచ్ఛతకు ప్రతీక. రెండవది శివుడు. అపారమైన శక్తి, భూమిని నాశనం చేయకుండా ఆపే ఒక సిస్టమ్ లేదా బ్యాలెన్స్కి ప్రతీక. మూడవది భగీరథుడు. అసాధ్యమైన ప్రాజెక్ట్ను సుసాధ్యం చేసే పట్టుదలకు, కన్సిస్టెన్సీకి మరియు ప్రాసెస్ పట్ల ఉన్న గౌరవానికి ప్రతీక. అద్భుతం. ఈ 3 శక్తులు కలిస్తేనే ఆ అద్భుతం సాధ్యమైంది. చివరికి ఆ జాహ్నవి సగరపుత్రుల భస్మాన్ని తాకడం, ఆ 60,000 మంది ఆత్మలకున్న బ్లాక్ తొలగిపోయి వారికి విముక్తి లభించడం జరిగాయి. ఫైనల్గా సక్సెస్ అయ్యారు. భగీరథుడి తపస్సు విజయం సాధించింది. మన ముందనుకున్నట్లు ఇది కేవలం నది పుట్టుక కథ కాదు. ఒక నాయకుడు భగీరథుడు తన పూర్వీకుల్లాగా అహంకారంతోనో ఆవేశంతోనో కాకుండా నిరంతర శ్రమతో, జ్ఞానంతో ఒక అత్యున్నతమైన దైవశక్తిని భూమికి రప్పించిన క్రమం. అవును. సగరుని కొడుకుల సంఖ్యాబలం వినాశనాన్ని తెస్తే, భగీరథుని ఒంటరి పోరాటం, అతని మానసిక బలం ప్రపంచానికి జీవాన్నిచ్చింది. ఇదొక అద్భుతమైన ఎవల్యూషన్ అని చెప్పవచ్చు. ఒకే వంశంలో భౌతిక ఆధిపత్యం నుంచి ఆధ్యాత్మిక వినయం వైపు జరిగిన ప్రయాణమిది. చాలా చక్కగా చెప్పారు. మనం ముందున్న ఈ రామాయణ పురాణాల ఆధారాలు స్పష్టంగా చెప్తున్నది ఒకటే: లక్ష్యం ఎంత పవిత్రమైనదైనా దాన్ని సాధించే క్రమంలో వినయం మరియు సరైన యంత్రాంగం లేకపోతే అది వికటిస్తుంది. 100% నిజం. ఈ లోతైన విశ్లేషణను ముగించే ముందు ఈ కథను ఆధునిక కోణంలో చూస్తే ఒక ముఖ్యమైన ప్రశ్న మిగులుతుంది. మన జీవితాల్లో కూడా అపారమైన శక్తి, ఊహించని జ్ఞానం లేదా అంతులేని సంపద ఒక గంగలాగా మన ముందుకు రావచ్చు. కానీ ఆ శక్తి మనల్ని, మన చుట్టూ ఉన్న వారిని నాశనం చేయకుండా ఆపి దాన్ని సరైన దారిలో నడిపించడానికి తగినంత శివతత్వం, అంటే ఒక క్రమశిక్షణ లేదా సరైన ఫ్రేమ్వర్క్ మన సిస్టంలో ఉందా లేదా అనేది ఎవరికి వారు విశ్లేషించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆలోచించండి.